శ్రీ వెంకటేశ్వర హనుమాన్ ట్రస్ట్ కమిటీ కొత్తపల్లి వారి సౌజన్యంతో నేడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాల్లో భాగంగా నేడు ఘనంగా రుక్మిణీ కళ్యాణం నిర్వహించారు. అహోబిల జిఆర్ స్వామివారు ముఖ్య అతిథిగా హాజరై భాగవతం ప్రవచనం చేశారు. వేద పండితులు వరప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రోచ్చరణల నడుమ రుక్మిణీ కళ్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రుక్మిణీ కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా వెంకటేశ్వర ఆలయం గుట్టపైకి నూతనంగా నిర్మించినటువంటి సీసీ రోడ్డును నేడు అహోబిలం జిఆర్ స్వామి వారిచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద భాగవత సప్తాహ కార్యక్రమాలు నేడు రుక్మిణీ కళ్యాణంతో ముగిశాయని, వేల సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని, వారం రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, భోగ సుదర్శన్, బండ కిషన్ రెడ్డి, డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు తదితరులు ఉన్నారు. దంపతులు ఇద్దరు శిరస్సును మొట్టమొదటిసారి పోసుకునేటప్పుడు ఇలా అనుకుంటారండి, వీళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగాలి. ఎందుకోసం? సకల సంపదలు పెరగాలని. అందుకోసం వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటేనే సంపదలు పెరుగుతాయి, విడిపోతేనే డబ్బులు అన్నీ పోతాయి. అందుకని కలిసి ఉండాలని పోసుకుంటున్నారు మొదటిసారి అక్షతారోపణం. అహోబిల జిఆర్ స్వామి వారి చేత ప్రవచనాలు ఈరోజు వరకు జరపడం జరిగింది. మరియు అదేవిధంగా ఈరోజు మహావైభవంగా రుక్మిణీ కళ్యాణం కూడా జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి 7 రోజులు అశేష భక్తులు కరీంనగర్ నుండి, కరీంనగర్ పట్టణం నుండి, కొత్తపల్లి పట్టణం నుండి, చుట్టూ గ్రామాల ముందు అనేక మంది, వేల మంది హాజరైనరు. వారి యొక్క నిజంగా ఆ భగవంతుని, ఆ వేణుగోపాల స్వామి యొక్క వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని, అదేవిధంగా మాకందరికీ సహకరించిన మా వెంకటేశ్వర స్వామి హనుమాన్ ట్రస్ట్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీని తదనంతరము గుట్టపైకి, చిన్న గుట్టపైకి సీసీ రోడ్ వేయడం జరిగింది. స్వామివారితే